గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో గోదాముల ఏర్పాటుపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ ను బలోపేతం చేస్తామని సీఎం ప్రకటన. నీరా కేఫ్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన. నీరా ఆరోగ్యకరమైన పానీయమన్న కేటీఆర్. వైద్యాధికారులపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆగ్రహం. రాష్ట్రంలో వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి దశకు చేరుకుందని ఎలా ప్రకటిస్తారని ప్రశ్న. టీఆర్ఎస్ ప్రభుత్వం పారదర్శకంగా పాలన సాగిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో ఆర్డీఓ కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ లో మంత్రి సబితా పర్యటన. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్న మంత్రి. టీడీపీపై ధ్వజమెత్తిన మంత్రి అవంతి శ్రీనివాస్. రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ అవరోధంగా మారిందని ఆగ్రహం. డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 4,000 కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్ ను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో గోదాములు, గ్రేడింగ్, సార్టింగ్ యంత్ర పరికరాలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రైతులకు ఉపయోగపడే విధంగా ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజీ లేదా కోల్డ్ రూమ్లు ఏర్పాటు చేస్తామని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గోదాములు, శీతల గిడ్డంగులు ఏర్పాటుపై ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గోదాములు, కోల్డ్ స్టోరేజీలు, కోల్డ్ రూమ్లు, ఆర్బీకేలలో గ్రేడింగ్, స్టారింగ్ పరికరాలు, యంత్రాల కోసం దాదాపు 4,000 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేయగా ఆ మేరకు వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని నిర్మించనున్న నీరా కేఫ్ నిర్మాణానికి మరియు ఫుడ్ కోర్టుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 1,800 చదరపు మీటర్ల స్థలంలో 3 కోట్లతో దీనిని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా అత్యాధునిక హంగులతో ఈ కేఫ్లను నిర్మించనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నీరా ఆరోగ్యకరమైన పానీయమని, దీనిని ప్రజలు అర్థం చేసుకుని ఆస్వాదిస్తారని, భవిష్యత్తులో మరిన్ని నీరా స్టాళ్లు వస్తాయని తెలిపారు. నీరా కేఫ్ అనేది గీత కార్మికులకు ఒక ఆస్తిగా, కేంద్రంగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గీత కార్మికులందరికీ, గౌడ సోదరులందరికీ ఒక హైదరాబాద్లోని ఒక ప్రముఖమైన వేదికలో ఒక అస్తిత్వాన్ని తాము గర్వంగా చాటుకునే విధంగా ఈరోజు ఈ నీరా కేఫ్ ప్రారంభోత్సవానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించిన పెద్దలు, మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి, గౌరవనీయులు పెద్దలు అన్న రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు, సహచరులు, మిత్రులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు అన్న దానం నాగేందర్ గారు, శాసన మండలి మాజీ అధ్యక్షులు పెద్దలు అన్న స్వామి గౌడన్న గారికి, అన్న గౌరవనీయులు రాజేంద్ర నగర్ శాసనసభ్యులు ప్రకాశ గౌడన్న గారికి, సహచర సోదరులు, మిత్రులు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు గంగాధర్ గౌడ్ గారు, బాల్సాని లక్ష్మీనారాయణ గారు, పెద్దలు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు గౌరవనీయులు సోమేష్ కుమార్ గారు, మన నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సిన్హా గారు, వేదిక పైన ఉన్న గౌరవ మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీమతి విజయారెడ్డి గారు, సోదరులు కార్పొరేటర్ గారు దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు, మన పెద్దలు రాజేశం గౌడ్ గారు, మన నాగేందర్ గౌడ్ అన్న గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఈ నీరా గురించి ఒకసారి కాదు ఎన్నోసార్లు మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో, మాతో అందరితో కూడా చాలా విధాలుగా పర్సూ చేసిన గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ నర్సయ్య గౌడ్ గారు, గౌరవ సోదరులు మన యువ నాయకుడు ఆంజనేయ గౌడ్ గారు, బీసీ కమిషన్ సభ్యులు శ్రీనివాసరాజు గారు, సెక్రటరీ గారు, కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, వేదిక ముందున్న గౌడన్నలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం, శుభాకాంక్షలు కూడా నేను తెలియజేసుకుంటాను. సీనన్న మాట్లాడిన తర్వాత చెప్పేందుకు ఏం మిగలేదు, మొత్తం చెప్పేసిండు. నేను చెప్దాం అనుకుంటే కూడా ఏం లేదు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, మనం ఎప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అని మాట్లాడతాము,
స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంటాము. స్కిల్ డెవలప్మెంట్ మంచిదే, కానీ ఆల్రెడీ డెవలప్ అయిన స్కిల్ ఎంతో ఉంది తెలంగాణలో. ఆల్రెడీ నైపుణ్యం ఉన్నవాళ్ళు, సత్తా ఉన్నవాళ్ళు, కుల వృత్తుల్లో, చేతి వృత్తుల్లో మరి సొంతంగానే సామర్థ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఇదే వృత్తిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ముందు వాళ్ళని చూసుకోండి, వాళ్ళని బలోపేతం చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో ఈరోజు 1-2 కాదు, ఎన్నో రకాల కార్యక్రమాలు గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం ఒకసారి పునశ్చరణ కావచ్చు, చెప్పిందే చెప్పడం కావచ్చు, కానీ మళ్ళీ ఒకసారి మీతో కొన్ని వాస్తవాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో 4,394 ప్యాడీ కోఆపరేటివ్ సొసైటీలు ఉంటే అది దాంతోపాటు మళ్ళీ టీఎఫ్టీలు కూడా మరొక 3,700. తెలంగాణలో కరోనా వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి స్థాయికి చేరుకుందన్న వైద్యాధికారులపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి దశకు చేరుకుందని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి లేదని తెలిపారు. మరోవైపు కరోనా చికిత్సకు కీలకంగా ఉన్న గాంధీ ఆసుపత్రిలో దాదాపు 2 గంటల సేపు కరెంటు పోవడం కలకలం రేపింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కరోనా పేషెంట్లు చీకటిలో ఇబ్బంది పడ్డారు. రోగులకు చికిత్స అందించడానికి వైద్యులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. దీనిపై ఈటెల రాజేందర్ సీరియస్ అయ్యారు. కోవిడ్ ఆసుపత్రుల్లో జనరేటర్లను చెక్ చేసి పెట్టుకోవాలని, సరిపడా డీజిల్ నిల్వ ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ జనరేటర్లు సరిపోకపోతే ప్రైవేట్ జనరేటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క సూపరింటెండెంట్ మీ దగ్గర ఉన్నటువంటి మొత్తం సిబ్బందిని అలర్ట్ చేసుకొని ప్రతి వ్యక్తికి ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చగలిగేటువంటి సత్తా మనం సమకూర్చుకోవాల్సి అక్కడ ఉంది. కాబట్టి దయచేసి ఆ దిశగా మీరు అందరూ అప్పుడు కొన్ని సమస్యలు చెప్పినప్పటికీ కూడా కొంత డిలే చేసి ఉండొచ్చు, కానీ ఇవాటి ఈ సందర్భం డిలే చేసే సందర్భం కాదు. మేము కూడా 24/7 ఏ అవసరం ఉన్నా కూడా, ఏ అర్ధరాత్రి కూడా తీర్చగలిగేటువంటి పరిస్థితి పెట్టుకున్నాం. కాబట్టి మీరు కూడా డాక్టర్లు 24/7 మీరు ఫోన్ బంద్ చేసుకోకుండా 24/7 ఏ పేషెంట్ ఎప్పుడు వచ్చాడో, ఏ పేషెంట్కి ఏ ఆపద ఉందో అవన్నీ కూడా చేసుకునేటువంటి అక్కడ ఉంటుంది. దీంట్లో ఒక క్రిటికల్ కండిషన్ ఏంటంటే, గతానికి ఇప్పుడున్న క్రిటికల్ కండిషన్ ఏంటంటే, గతంలో ప్రతి పేషెంట్కి ఒక అటెండెంట్ ఉంటాడు. ఆయన మంచో చూడవాడి కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఎక్కడ కూడా పేషెంట్కి అటెండెంట్ ఉండడు. అక్కడ తల్లి మనమే, తండ్రి మనమే, అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులను మనమే భావించి ఆయన ఏ బాధ ఉన్నప్పటికీ కూడా మనమే చేసేటువంటి అక్కడ ఉంది. కాబట్టి ఆ కమిట్మెంట్ ఆ త్యాగనిరతిగా లేకపోతే కష్టమైంది. కాబట్టి దయచేసి మీరు ఈ మ్యాన్ పవర్ని డిస్ట్రిబ్యూషన్ విషయంలో కూడా, మ్యాన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కూడా 3 విడతలుగా అయితే మనం డివైడ్ చేసుకుంటామో 3 విడతలలో కూడా బాధ్యత కలిగిన వాళ్ళు, కొంత బాధ్యత దృక్పథం ఉన్నవాళ్ళు, చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు ప్రతి టీంలో పెట్టుకొని ఈ సర్వీస్ అందించే ప్రయత్నం చేయాలి. పొద్దునే చూసుకున్నాం సార్, ఇప్పుడే రాత్రి అయింది, రాత్రి వెళ్ళిపోయింది సార్ అని పద్ధతి కాకుండా 24/7 పొద్దున పూట ఎట్లయితే మనం స్పందిస్తామో రాత్రి 1 గంట కూడా స్పందించే నేచర్ మనకు ఉండాలి. దీనిలో అనేక విషయాలు మీరు ఇప్పటికే వచ్చి ఉంటాయి. నాకు తెలిసి ఇవాళ మనిషి మంచిగా మాట్లాడుతూనే ఉంటాడు, బాగానే అనిపిస్తుంది. మనకు సడన్గా డెత్ అయ్యేటువంటి ఆస్కారం. మనం ఒక్కోసారి నేను మంచిగా ఉన్నాడు కదా పేషెంట్ అని చెప్పి మనం వాళ్ళని మర్చిపోతే కనుక ఆయన బాత్రూమ్కి లేచిపోవడం ద్వారా, లాట్రిన్ లేచిపోవడం ద్వారా, ఆయన నేను మంచిగా ఉన్నాగా అని చెప్పి ఆయన కొంచెం నెగ్లెక్ట్ చేయడం ద్వారా అనేక రకాల ప్రమాదాలు మనం చూసి ఉన్నాం. కాబట్టి 95% ప్రజానికానికి ఏ బాధలు లేకపోవచ్చు, కానీ 5% మంది ఏ పేషెంట్ అయితే ఉన్నారో వాళ్ళే మనకు కన్సర్న్. కాబట్టి వాళ్ళ విషయంలో మనం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ఏ చిన్న అవకాశం కూడా జాగ్రత్త. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ జోగిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో అధికార యంత్రాంగం ప్రజలకు చేరువైందన్నారు. దశాబ్దాలుగా రెవెన్యూ సమస్యలు పరిష్కారం కాక ప్రజలు పరిష్కరించలేక అధికారులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. దీనిని గమనించిన సీఎం కేసీఆర్ భూ రికార్డులు, ప్రక్షాళన, ధరణి, వెబ్సైట్ తదితర సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అందులో భాగంగానే అధికార యంత్రాంగం ప్రజలకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతో నూతన రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారని అన్నారు. రెవెన్యూ డివిజన్ ఏర్పడిన సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో ఏళ్ల చిరకాల వాంఛ ఈరోజు ఈ ప్రజల యొక్క వాంఛను నిజం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జిల్లా పక్షాన, ఆందోళ్ జోగిపేట ప్రజల పక్షాన నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఆందోళ్ జోగిపేట మండలం ఏర్పడ్డదంటే ఆనాడు ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం, మన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఎంపీ బీబీ పాటిల్ గారి యొక్క
నిరంతర పట్టుదలతో వారు చేసినటువంటి కృషి వల్ల ఇవాళ ఈ మండలం ఏర్పడ్డది. మరి అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికార వికేంద్రీకరణ జరిగింది. 10 జిల్లాల నుంచి 33 జిల్లాలు చేసుకున్నాం మనం. 10 జిల్లాల నుంచి 33 జిల్లాలు కావడం వల్ల కలెక్టర్లు బాగా పరిగెత్తి పనిచేయగలుగుతున్నారు. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో నేను కూడా ఎమ్మెల్యే ఉన్నాను. ఒక కలెక్టరు ఆ రోజు 46 మండలాలు ఉండేది మన ఉమ్మడి మెదక్ జిల్లాలో. ఒక కలెక్టర్ తన యొక్క పీరియడ్లో 2 ఏళ్ళు 3 ఏళ్ల పీరియడ్లో మండల కేంద్రం ముఖం కూడా చూడకుండానే కలెక్టర్ బదిలీ అయిపోయేవాడు. ఆయన ఉండే 2-3 సంవత్సరాల సమయంలో ఒక మండల కేంద్రాన్ని తన జిల్లా పరిధిలో ఒక్కసారి కూడా పోకుండానే జిల్లా నుంచి బదిలీ అయినటువంటి సందర్భాలు కూడా చూశాను. ఒక నియోజకవర్గానికి రావాలంటేనే సంగారెడ్డి నుంచి సిద్దిపేటకో దుబ్బాకో రావాలంటే నెలకొక్కసారి కూడా కలెక్టర్ గారు వచ్చే అవకాశం ఉండేది కాదు. కానీ ఈరోజు కొత్త కలెక్టర్లు చిన్న జిల్లాలు అయిన తర్వాత అసలు ఒక్కొక్క మండలాన్ని 10 సార్లు పోయింది. మరి నాకు తెలిసి సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు గారు 647 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికీ సగం గ్రామాలు తిరిగినారు. 300 గ్రామాలకు పైగా తిరిగాడు. అక్కడ మండలాలు కాదు కదా, గ్రామాలకు కూడా పోయి కలెక్టర్లు ఉత్సాహంగా పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. యువ కలెక్టర్లు ఒకరినొకరు పోటీ పడి పనిచేస్తున్నారు. యంగ్స్టర్స్ అంటే సిద్దిపేట కంటే సంగారెడ్డి బాగుండాలి, సంగారెడ్డి కంటే మెదక్ జిల్లా బాగుండాలి, మెదక్ కంటే నల్లగొండ బాగుండాలి, నల్లగొండ కంటే మహబూబ్ నగర్ బాగుండాలని ఒక కలెక్టర్ ఇంకొక కలెక్టర్తో పోటీ పడుతూ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ప్రజాప్రతినిధులతో కలిసి అద్భుతంగా ప్రగతిని మనం సాధించగలుగుతున్నాం. ఇలా ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు, ప్రతి గ్రామానికి ట్రాక్టరు, ర్యాలీ, ట్యాంకరు, సెగ్రిగేషన్ షెడ్, మన వైకుంఠధామం, రైతు వేదికల నిర్మాణం, అంటే ప్రతి కార్యక్రమం కూడా చాలా పకడ్బందీగా ఎఫెక్టివ్గా ప్రజలకు చేరేటువంటి అవకాశం వచ్చింది. జిల్లాలో ఉండేటి 2 లక్షలు 3 లక్షల కుటుంబాలు. ఈ 2 లక్షలు 3 లక్షల కుటుంబాలను బాగా క్లోజ్గా మానిటర్ చేయగలుగుతున్నాం. ఒక జిల్లాలో ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, ఒక జిల్లాలో ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, ఒక జిల్లాలో అర్బన్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, కొన్ని జిల్లాల్లో ఇండస్ట్రియలైజేషన్ ఉంటుంది, పొల్యూషన్ సమస్య ఉంటుంది. దానివల్ల ఇప్పుడు ఏమైంది, చిన్న జిల్లాలు కావడం వల్ల ఫోకస్డ్గా పనిచేయగలుగుతున్నారు. చాలా మంది గతంలో అన్నారు 33 జిల్లాలు ఎందుకు ఎక్కువైనాయి అన్నారు. పాపం తెలియని వాళ్ళు విమర్శల కోసం మాట్లాడారు. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అన్ని గ్రామాల్లో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతిలో భాగంగా సీఎం కేసీఆర్ గ్రామాలకు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ్ కుమార్, జెడ్పీటీసీ కోట్ల మహిపాల్, వైస్ ఎంపీపీ సర్వోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నామని తెలియజేసుకుంటూ, దాంట్లో భాగంగా బుక్స్ అన్ని కూడా ప్రింట్ అయ్యి ఉన్నాయి. పిల్లలందరూ కూడా ఇంట్లో దగ్గర ఉన్నారు. స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయని ఎదురు చూస్తున్నారు అనే డిస్కషన్ వస్తున్నప్పుడు అట్లీస్ట్ బుక్స్ అన్న పిల్లలకి ఇస్తే 6th to 10th వరకు వాళ్ళు సొంతగా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఇప్పుడు మీ డిఓ గారు చెప్పినట్టు అక్కడక్కడ కొన్ని జిల్లాలనేమో యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చేస్తూ ఉన్నాం, కొన్ని జిల్లాలలోనేమో కేబుల్ టీవీల ద్వారా మనము స్టడీస్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కొన్ని ప్రైవేట్ స్కూల్స్లలో ఆన్లైన్లో వాళ్ళు పోతూ ఉన్నారు. కాబట్టి ఏ విధంగా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలనే ఆలోచనతో కొన్ని కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు బుక్స్ ఇవ్వడం. ప్రతి సంవత్సరం కూడా ఉచితంగా బుక్స్ ఇస్తూ ఉన్నాం ప్రతి స్టూడెంట్కి తెలిసి ఇక్కడ చదువుతున్న వాళ్ళకి. అయితే ఇప్పుడు స్కూల్స్ రన్ అవుతలేవు కాబట్టి ఒక్కొక్క స్టూడెంట్ వచ్చి తీసుకోవాలి కాబట్టి ప్రజాప్రతినిధిని ఇన్వాల్వ్ చేస్తే నిజంగా బుక్స్ రీచ్ అయినా లేదా పిల్లలకు అనేది కూడా ఒక చెక్ అనేది ఉంటుందనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా ఇన్వాల్వ్ కమ్మని చెప్పడం జరిగింది. అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. దాని ఉద్దేశం విద్యా కమిటీతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఇన్వాల్వ్ అయితే మీకు అందరికీ బుక్స్ గ్యాప్ లేకుండా అందుతుందనే ఉద్దేశం ఒకటి. మన జిల్లాకు వచ్చేసరికి మన వికారాబాద్ జిల్లాలో ఆల్మోస్ట్ ఒక 5,90,000 అంటే 6 లక్షల బుక్స్ ఇస్తూ ఉన్నాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 1,50,00,000 బుక్స్ ప్రింట్ చేస్తున్నాం. ఈ 1,51,00,000 బుక్స్ కూడా ఫ్రీగానే ఎంత ఇస్తా ఉన్నాం స్టూడెంట్స్ అందరికీ. మన గవర్నమెంట్ స్కూల్స్లోనే 26,000 స్కూల్స్ రన్ అవుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నారు. ఈ 26 లక్షల మంది పిల్లలకి కూడా ఈ 1,51,00,000 బుక్స్ అందించబోతా ఉన్నామని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను.
అయితే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి కూడా మనమే బుక్స్ ప్రింట్ చేసి మార్కెట్లో పెడుతూ ఉంటాం. దానికి సంబంధించి కూడా 1,20,00,000 బుక్స్ ప్రింట్ చేస్తున్నాం, మార్కెట్లో అందుబాటులో కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు ఖరీదు పెట్టి కొంటారు, మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క బుక్స్కి మామూలుగా మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న బుక్స్కి 60 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. అంటే ప్రభుత్వం ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది అనేది మీకు ఒకసారి స్టూడెంట్స్ అందరు తెలియాల్సిన అవసరం. 60 కోట్లు ఈ ప్రింటింగ్కే ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. మన వికారాబాద్ జిల్లాలో నిజంగా ఇప్పుడు చూస్తూ ఉంటే డిఓ గారితో మాట్లాడుతూ అదే అంటూ ఉన్నాను. మన గవర్నమెంట్ స్కూల్స్లలో దాదాపుగా 1,00,000 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు, 90,000 పైచిలకు. అదే ప్రైవేట్ పాఠశాలలో 41,000 మంది, అంతేనా, 41,000 మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉన్నారు. మన పాఠశాలలోనే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ బుక్స్ అన్నీ కూడా పిల్లలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకు ఈ డిలే ఏదైతే నష్టం జరుగుతుందో దాన్ని జరగకుండా, స్కూల్స్ స్టార్ట్ కావడమే డిలే జరుగుతుంది తప్పిస్తే విద్యకు ఆటంకం కలగొద్దనే ఉద్దేశంతోనే దీన్ని తీసుకురావడం జరుగుతుంది. మీకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాం. మీరు చదువుకుంటూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరి స్కూల్స్లలో టీచర్స్ కూడా అటెండ్ కమ్మన్నాం, అక్కడక్కడ షిఫ్ట్ల వారిగానైనా స్కూల్స్కి వచ్చి పొమ్మన్నాం. ఎక్కడైనా ఇంట్రెస్ట్ ఉన్న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ముందుగా నారింజ ప్రాజెక్టును మంత్రి సందర్శించి గంగ పూజ నిర్వహించారు. అనంతరం జహీరాబాద్ పట్టణంలోని రోగ నిరోధక శక్తిని పెంచేందుకు హోమియోపతి మందుల కిట్లను ఆవిష్కరించారు. రైతు సేవా కేంద్రం, ఎరువుల విక్రయ కేంద్రం, గోదామును ప్రారంభించారు. జహీరాబాద్ మున్సిపాలిటీలో 25 స్వచ్ఛ భారత్ ఆటోలను, 5 ట్రాక్టర్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ ఫారుద్దీన్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, అధికారులు పాల్గొన్నారు. ప్రైవేట్ చేయించేసి ఇలా సింగిల్ ఫేజ్ మోటార్ ఉంటేనేమో ఇన్బిల్ట్ కెపాసిటీ ఉందని సర్టిఫికేట్ ఇవ్వడం, 3 ఫేజ్ 5 ఫేజ్ 7 HP ఉంటే దానికి కెపాసిటీ పెట్టి ఇచ్చేస్తే 25% తగ్గదు బిల్లు. రైట్, 25% సర్చార్జ్ విల్ రిమూవ్, 25%. I'm giving a time of 15 days, 2 weeks. Next billing lo I should see the change. Transaction should do the comparison before fixing up the municipal. Number 1. Number 2, out of this 420, but as a defunctor pay which are non-functional, దానికి కూడా minimum bill వస్తుంది. Which are non-functional, we have to identify. రాజకీయ ఇప్పుడు ఆ రోజు కేటీఆర్ గారు మీటింగ్ అయిన తర్వాత you have taken any review or you have identified anything? Tell me, how many non-functional, how many non-functional boards and motors are there in the Jahirabad municipality? 10, sir. 10, yes sir. How can it be 10? 40 minimum, అది minimum 10%. We generally they will never go to the field. The officer కూర్చోకుండా you surprisingly go to a వారంలో 20 ఇచ్చినట్టు you visit 25, then you will understand. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని జగన్ కృషి చేస్తుంటే టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఆంధ్ర యూనివర్సిటీ సమతా బ్లాక్ ప్రాంగణంలో వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. రాష్ట్రంలో 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. తమకు అన్ని ప్రాంతాలు, వర్గాలు సమానమని తెలిపారు. అవినీతి లేకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంకల్పంగా ముందుకు సాగుతోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ అవరోధంగా మారి కుట్రతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 3 రాజధానుల వెనుక ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు లేవని ఆయన స్పష్టం చేశారు. మనుషులు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో మరి మొక్కలను కూడా అదే రకంగా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటేమో ఉన్న మొక్కలను పరిరక్షించుకుంటూ కొత్త మొక్కలు వేయటం, మళ్ళీ వాటిని పెంచి పోషించటం. దానిలో భాగంగా ఈ రోజున మరి జిల్లాలో మనం ఎన్ని కోట్లు అండి, 3,31,00,000 మరి మొక్కలు ఈ సంవత్సరం నాటాలని లక్ష్యంగా పెట్టుకుని విశాఖ జిల్లాలో మరి 2 నియోజకవర్గాల్లో కూడా దీన్ని ఒక కార్యాచరణ రూపొందించుకుని నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం ఈ విశాఖ జిల్లాలో.
ఆ 2 లక్షల ఇళ్ల పట్టాలు ఎక్కడో చూడబోతున్నామో మరి మొన్న జూలై 8నే మహానేత రాజశేఖర్ గారి జయంతి రోజున ఇవ్వాల్సింది. కానీ చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసులు వేయించి వాటిని రాకుండా అడ్డుకున్నారు. ఏదేమైనా మరి ఆగస్టు 15 కల్లా తప్పనిసరిగా 2 లక్షల మందికి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఇళ్ల పట్టాలు ఎక్కడైతే చదువు చేసి ఉన్నాయో అక్కడ ఈ మొక్కలు, ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి, వర్షాకాలం సీజన్ కాబట్టి ఈ మొక్కలు అక్కడ నాటిపించి ఆ మొక్కల్ని మరి పెంచాల్సిందిగా ఆ లబ్ధిదారులు ఎవరవుతున్నారో వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మొక్కలు ఇచ్చే కార్యక్రమం, నాటే కార్యక్రమం మరి సోషల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళు తీసుకుంటారు. కన్జర్వేటర్ గారు, డిఎఫ్ గారు అందరూ కూడా ఉన్నారు. మరి దానిలో భాగంగా ఈ రోజున మన ఆంధ్ర యూనివర్సిటీలో ఇక్కడ మొక్కలు నాటాం. ఇప్పటికీ కూడా విశాఖపట్నంలో మరి పొల్యూషన్ కంట్రోల్ ఉందంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి మొక్కల పుణ్యమే. తప్పనిసరిగా ఒక ఆంధ్ర యూనివర్సిటీలోనే కాదు, ప్రతి స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, ఈవెన్ టెంపుల్స్లో కానీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ, అలాగే పార్కులు, జీఎంసీలో కూడా ఒక 1000 పార్కులు మరి ఐడెంటిఫై చేయడం జరిగింది ఖాళీ ఉన్న ప్రదేశాలని. వాటిల్లో కూడా ఈ మొక్కలు నాటి తప్పనిసరిగా పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఈ విశాఖనే ఒక హరిత విశాఖగా చేయాలన్నదే సంకల్పం. దానివల్ల ఒకటేమో మనుషుల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది, లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఎందుకంటే మనందరూ తెలుసు మొక్కలు మరి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తాయి. మరి ఆక్సిజన్ అనేది మన ప్రాణవాయువు మనుషులు బతకడానికి, అలాగే వాతావరణంలో ఉన్నటువంటి మరి పొల్యూషన్ కూడా తగ్గించడానికి తప్పనిసరిగా ఈ మొక్కలు పెంచడం అనేది ఉపయోగపడుతుంది. దీన్ని ఏదో ఒక ఫోటోలకి పోజిచ్చే కాకుండా, ఐవాష్ కాకుండా మరి ఒక చిత్తశుద్ధితోటి, ఒక నిజాయితీతోటి, అంకిత భావంతో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చేయాలని, దానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలకు కూడా మరి సహాయ సహకారం అందజేయడం జరుగుతుంది. వాళ్ళ ఇంకా అవసరమైతే కోవిడ్ ట్రయల్ సెంటర్గా చిత్తూరు జిల్లా నగరి ఏరియా ఆసుపత్రి ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. ఈ మేరకు ఆయన ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రిలోని ల్యాబ్, ఈసీజీ, ఎక్స్రే గదులను పరిశీలించారు. కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఏరియా ఆసుపత్రిని ట్రయల్ సెంటర్గా ఎంపిక చేశామన్నారు. ఇకపై కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు తొలుత నగరి ఆసుపత్రికి వస్తారని, అక్కడ వారికి పరీక్షలు చేసి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తదుపరి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏపీ మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. కరోనా సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ వివిధ దశల్లో ఉద్యమం చేపడుతోందని తెలిపారు. నేటి నుంచి 29వ తేదీ వరకు ఈ పోరాటం సాగుతుందని తెలిపారు. కోవిడ్ ప్రభావం గమనించే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారని, అందుకే జగన్ ప్రభుత్వం ఆయన్ని తప్పించి కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని వ్యాఖ్యానించారు. న్యాయస్థానం ఆయనను ఎన్నికల కమిషనర్గా కొనసాగించాలని ఇచ్చిన తీర్పుతో గవర్నర్ ఆదేశాలు జారీ చేయడం హర్షణీయమని అన్నారు. కరోనా వైరస్ సమస్యల మీద పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద పోరాడాలని చెప్పి నిర్ణయం తీసుకుని 22వ తారీఖు నుంచి 29 వరకు మరి వివిధ దశల్లో ఉద్యమం చేయాలని చెప్పి పార్టీ ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ కరోనా వైరస్ మరి ప్రారంభమైన కాడి నుంచి కూడా మరి జగన్ గారు ముఖ్యమంత్రిగా ఆయన గాలి వదలటం జరిగింది. ఈవేళ దానివల్ల ఇలా ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా భయాందోళన వచ్చింది. మరి పెద్ద ఎత్తున మరణించడం, ఇప్పటి వరకు కూడా 700 మరణించడం, 50,000 మంది వరకు ఒక్కొక్క కరోనా వైరస్ మరి రావటం, దాని మీద ఇవాళంతా కూడా రాష్ట్రం అంతా కూడా భయాందోళన ఉన్నారు. దీన్ని కూడా పెరగడానికి కూడా కారణం ఒకటి, వైసీపీ నాయకులు విచ్చలవిడిగా తిరిగి మరి అనేక కార్యక్రమాల్లో పాల్గొనటం, ప్రభుత్వం కూడా మరి అనేక ప్రభుత్వ కార్యక్రమాలు ఇచ్చి జనాలందరూ కూడా రామని చెప్పి మరి ఇలా కార్యక్రమాలు ప్రోత్సహించడం, దాని ద్వారా ప్రజలందరూ కూడా సామాన్య ప్రజలు ఏదో ప్రభుత్వం ఇస్తుందని చెప్పి మరి ఎక్కువ మంది రావటం, దాని ద్వారా ఇలా రాష్ట్రంలో పెద్ద ఎత్తున మరి కరోనా వైరస్ పేద ప్రజలందరికీ కూడా తగలడం జరిగింది. దాని మీద ఈరోజు మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తీసుకుంటే పూర్తిగా
ఫెయిల్ అయిపోయినాయి. ఎందుకంటే ఇవాళ కరోనా వైరస్ పెరిగిందని చెప్పి కనీసం దాన్ని ఫ్రంట్ వారియర్స్గా ఉన్నటువంటి డాక్టర్స్ కానీ, శానిటరీ వర్కర్స్ కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, మున్సిపల్ సిబ్బంది కూడా కనీస వయసులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. మరి ఏదో 8,000 కోట్ల రూపాయలు మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా పట్టించుకోకుండా ఏదో ఒక దాతరిచ్చిన డబ్బుతోటి కాలక్షేపం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఉండటం, క్వారంటైన్ కేంద్రాల్లో కూడా ఆహారం సరిగ్గా పెట్టకపోవటం, ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా మరి పేషెంట్లందరూ కూడా ఎవరైతే క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. వసతులు సరిగ్గా లేవు, ఆహారం లేదు. రోజుకి 500 ఇస్తానని చెప్పి మరి మంత్రి గారు చెప్పినా ఎక్కడికో దానికి తగ్గట్టుగా నాసిరకం భోజనం పెడతాం. కనీసం మరి ఇవాళ 5 రూపాయలకే భోజనం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి అన్నా క్యాంటీన్ ద్వారా పెడితే ఈరోజు 500 రూపాయలు ఇచ్చినా మరి ఆ స్థాయిలో భోజనం పెట్టకపోవడం వల్ల ఈరోజు రోగులందరూ కూడా ఇవాళ క్వారంటైన్ కేంద్రంలో ఉంటానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఇవాళ. అలాగే ఇవాళ రాష్ట్రంలో మరి ఇవాళ దానికి చర్యలు తీసుకోవడానికి బ్లీచింగ్ పౌడర్కి ఇవాళ మినిమము గ్రామాల్లో కాయాలంటే పట్టణాల్లో కాయాలంటే బ్లీచింగ్ పౌడర్ వేయాలి. బ్లీచింగ్ పౌడర్ నాసిరకం వేసి సున్నం వేసి ఏదో మట్టి కలిపి ఇవాళ కాలక్షేపం గడిపే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ వచ్చింది. అలాగే చనిపోయినటువంటి ఈ కోవిడ్ పేషెంట్లను కూడా ఈ తీసుకెళ్లడంలో కానీ, అంబులెన్స్ ఇవ్వడంలో కానీ, దాని ప్రోటోకాల్ పాటించడంలో కానీ సరిగ్గా లేక ఈవేళ రోజు తరబడి ఇవాళ చనిపోయిన బాడీలన్నీ కూడా హాస్పిటల్ ఉండిపోవడం, బయట ఉండిపోవడం జరుగుతుంది. అలాగే ఇవాళ ఎక్కడైతే కేంద్రాలు ఉన్నాయని సామాన్య ప్రజలు వెళ్ళి టెస్ట్ చేసుకుంటారంటే లైన్లో ఉండటం, లైన్లో ఉండి ఈ ఇబ్బంది పడటం, అక్కడ కేంద్రంలో కూడా ఎవరైతే టెస్ట్ చేసుకున్న టైంలో కూడా చనిపోయి రోడ్డు మీద పడిపోయి చనిపోయి. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు మోదోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. తానూరులో 22 లక్షల వ్యయంతో రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేసి మొగలి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం 10 లక్షల వ్యయంతో సిసి రోడ్ల పనులకు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు. కళ్యాణి నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం జవలవతి పంచాయత్ సంబంధిత గ్రామం కళ్యాణి గ్రామంలో మరి రైతు వేదిక ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బాంధవుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే ప్రతి క్లస్టర్ విలేజ్కు 22 లక్షలతో మరి ఒక 10-15 గుంటల్లో ఏదైతే రైతు వేదిక నిర్మించమని చెప్పాడో దానికి గ్రామంలో గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే ఇక్కడ కళ్యాణి గ్రామస్తులైన పెద్దలు మోహన్ రావు పటేల్ గారు ఒక 10 గుంటల భూమిని భూదానం చేయడం జరిగింది. వారికి అందరి తరఫున గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో గోదాముల ఏర్పాటుపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ ను బలోపేతం చేస్తామని సీఎం ప్రకటన. నీరా కేఫ్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన. నీరా ఆరోగ్యకరమైన పానీయమన్న కేటీఆర్. వైద్యాధికారులపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆగ్రహం. రాష్ట్రంలో వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి దశకు చేరుకుందని ఎలా ప్రకటిస్తారని ప్రశ్న. టీఆర్ఎస్ ప్రభుత్వం పారదర్శకంగా పాలన సాగిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో ఆర్డీఓ కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ లో మంత్రి సబితా పర్యటన. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్న మంత్రి. టీడీపీపై ధ్వజమెత్తిన మంత్రి అవంతి శ్రీనివాస్. రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ అవరోధంగా మారిందని ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.